పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. సంక్రాంతి పండగ అనగానే భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులు పండగ జరుపుకుంటూ ఉంటాం మనం. సో నేటి సత్యదర్శనంలో ఈ కనుమ పండగ విశిష్టత ఏంటి, ఇందులో ఉన్న ఆధ్యాత్మికత ఏంటి, ఆధ్యాత్మిక సాధకులు, ధ్యాన సాధకులు ఏం ఆచరించాలి, ఈ ఎపిసోడ్ ద్వారా మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్, మహాద్రష్ట పిరమిడ్ స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రధాన ఆచార్యులుగా వ్యవహరిస్తున్న చుక్క మాధు గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి, ధన్యవాదాలు ఆహ్వానించినందుకు. కనుమ పండగ శుభాకాంక్షలు సార్. మీకు కూడా కనుమ పండగ శుభాకాంక్షలు. ఎస్ సార్. ఏంటి సార్, మనం ఆల్రెడీ సంక్రాంతి జరుపుకున్నాం, అయిపోయింది. భోగి జరుపుకున్నాం, అయిపోయింది. ఈ కనుమ ఏంటి, అసలు కనుమ విశిష్టత ఏంటి సార్? మిత్రులారా, మన భారతదేశంలో ఎన్నో పండుగలు జరుపుకుంటాం. తెలుగువారైతే కోకొల్లలుగా జరుపుకుంటారు. ప్రతి నెల పండుగలే. అన్ని పండుగలు మీరు గమనించినట్లయితే సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి జనవరి 13, 14, 15కే వస్తుంటుంది. ప్రతి నెల, ప్రతి సంవత్సరం అదే డేట్లో వస్తుంది. వేరే పండుగలన్నీ తేదీలు మారిపోతూ ఉంటాయి. మీరు గమనించారో లేదో, ఎందుకు అలా జరుగుతుందంటే 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటి చంద్ర సిద్ధాంతం, రెండవది సూర్య సిద్ధాంతం. సంక్రాంతి మినహా మిగతా అన్నీ చంద్ర సిద్ధాంతం ప్రకారం చేసుకుంటాం కాబట్టి తేదీలు మారుతుంటాయి. ఎందుకంటే చంద్రుడిది 28 రోజుల నెల కాబట్టి 28 రోజులకే నెల మారుతుంటుంది. మనం మాసాలు అంటాం కదా. సూర్యగమనంలో వ్యత్యాసాలు ఉండవు. 365 రోజులు అంటారు కానీ కాదు, 365 బావు రోజులు. ఇంకా పావు ఎక్కువనే. పావు ఎక్కువనే. ఆ 4 పావులు కలిపి ఒక రోజుగా లీప్ ఇయర్ వస్తుంది మనకు. ఒకసారి 366 days చేశారు గణనం సరిగా ఉండడానికి. 4 సంవత్సరాలు ఆ పావు అయితే ఒక రోజుకి వస్తుంది. అందుకే 366 రోజులు. ఆ సంవత్సరమే ఫిబ్రవరి 29 వస్తుంది. 4 ఏళ్ళకు ఒకసారి. 4 ఏళ్ళకు ఒకసారి. వావ్, అద్భుతమైన విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. సంక్రాంతి, ప్రతి నెల సంక్రాంతి ఉంటుంది మిత్రులారా. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తుంటారు. ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి అంటాం. మకర రాశిలో ప్రవేశించడం. సూర్యుడు సంక్రమణం అనగానే ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశాన్నే సంక్రమణము అంటారు. ఈ మకర రాశిలో ప్రవేశించిన ఈ మాసంలోనే మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. కనుమ అనేది, కనుమే కాదు, సంక్రాంతి అనేది వ్యవసాయదారుల పండుగ. భారతదేశంలో 100కి 3 వంతులు రైతు కుటుంబాలే, వ్యవసాయం మీద ఆధారపడి. ఇంకా పూర్వకాలంలో చూస్తే గో సంపదే సంపద, అసలు సంపద అదే. బంగారం, వెండి, భూములు ఇవన్నీ తర్వాత. గో సంపదే సంపద. మహాభారత యుద్ధంలో చూసినట్లయితే పంచపాండవులు అజ్ఞాతవాసం, విరాట మహారాజు రాజ్యంలో గడుపుతారు. వారిని బయటికి తీయడానికి కౌరవులు ఆ రాజు యొక్క గోసంపదని తరలించుకుపోతారు బలవంతంగా. ఉత్తర గోగ్రహణము అంటారు. అంటే ఉత్తర దిక్కు నుంచి అటాక్ చేసి అక్కడున్న గోవులని, లక్షలాది గోవులని మళ్ళిస్తారు. అప్పుడు అర్జునుడు వచ్చి కౌరవుల్ని ఓడించి తిరిగి ఆ రాజు యొక్క సంపదని ఆయనకు అప్పగిస్తారు. అంటే ఏంది, అలాగే పల్నాటి యుద్ధం, ఆవుల కోసమే గొడవ, అన్నతమ్ములు పంపకాలు కుదరక, ఎవరు, నాగమ్మ గారు. అలాగా రాజుల కాలంలో కూడా గో సంపదనే సంపదగా భావించారు. వజ్ర వైదూర్యాలని కాదు. మీరు గుర్తు చేసుకోండి, పాత నాణాల పైన గుర్రము, ఆవు బొమ్మలే ఉండేవి. గుర్రము, ఆవు బొమ్మలు. ఓహో. అంటే పశువు, అంటే వ్యవసాయానికి ఆవు అయితే యుద్ధాలకి గుర్రం.
ఆ జంతువులనే ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత రోజులలో ఆ బొమ్మలు తీసేసి వరికంకులు వచ్చాయి రూపాయల నాణ్యం మీద. అవును. అంటే వ్యవసాయ అంటే అన్నదాత అని రైతుకే ఉంది కానీ ఎవరికి లేదు. మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించేటువంటిది ఇది. ఓ వావ్. కనుమ అంటే కంప్లీట్ గో ఆధారిత సంపద, పండుగ. గో ఆధారిత వాటి గోవుల్ని పూజించడం. ఓకే. జై జవాన్, జై జవాన్ జై జై కిసాన్. కిసాన్ అని చెప్పారు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి. మ్మ్. జవాను రక్షకుడైతే కిసాను అందరికీ ఆహారం అందించే జై అంటే దేశాన్ని రక్షించేది జవాన్లు అయితే వాళ్ళకు కూడా భోజనం పెట్టి రక్షించేది కిసాన్. రైతు. అది ఈ సందర్భంలో మనం ఒకరి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. నవగ్రహాలలో ప్రధానం ఆయన సూర్య భగవానుడు. భారతీయులైతే సూర్య భగవాన్ అంటారు, సూర్యనారాయణ, వేద పారాయణ అంటారు. దేవుడు కనబడను అంటారు, ప్రత్యక్ష నారాయణుడు అని చెప్పారు మన ఋషులు సూర్యుడిని. అంటే ఈ భూలోకానికి ఒకదానికే ఒక సూర్యుడు ఉన్నారు. వేరే వేరే లోకాల్లో 2, 3, 4 కూడా ఉన్నాయట. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. 1-1-1 వచ్చింది ఈ సంవత్సరం. 2026 మొత్తం కలిపితే ఒకటి. అంటే వేసవి ఈసారి దంచుతుంది. సూర్యప్రతాపం ఎక్కువ ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ పాటికే చెప్తున్నారు, వాతావరణ శాఖ. సూర్యుడు మరి ప్రత్యక్ష దైవం అని అన్నాం. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే మన ఆంజనేయ స్వామి అయితే పుట్టగానే సూర్యుడు ఒక పండుగ భావించి మింగడానికి ట్రై చేశారని చెప్తారు. మీరు ఆలోచించండి, దగ్గరకు వెళ్తే మాడిపోతాం కదా, కానీ ఆంజనేయ స్వామి అంత దగ్గర పోయి ఎలా సేవ్ అయ్యాడు? అది అంటే మనకి మండుతున్న అగ్నిగోళం మానవులకి, వాళ్ళ భావనకి, కానీ నిజానికి ఆయన సూర్యలోకం. ఓకే. మన భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులందరూ సూర్యలోకం నుంచి వచ్చారు, రాముడితో సహా. ఇటీవల సూర్యలోక వంశీకులు అంటే వంశీకులు అంట, ఇక్ష్వాకు వంశతిలక అంటారు కదా, అలాగా అదో లోకం. ఇటీవల మనం తెలుసుకున్నాం ఏమిటి, భూగర్భంలో కూడా లోకాలు ఉన్నాయి, అగర్తల అని. అంటే ఖనిజరాజ్యం, వృక్షరాజ్యం, జంతురాజ్యం, మానవరాజ్యం, దైవరాజ్యం, 5 రాజ్యాలు మధ్యలో ఉన్నాం మనం. అందులో జంతువులతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఏ దేవతని మీరు చూసినా, ఏ దేవుని చూసినా వారు ఏదో ఒక జంతువునో పక్షినో సరీసృపం పాముల్లో ఆదరించినట్లుగా కనిపిస్తుంది. బహుశా ఆ సంప్రదాయపరంగానే మనకి కనుమ పండగ పెట్టారేమో అనిపిస్తుంది నాకు. అంటే రైతుకు సాయం చేసేది జంతువులే కదా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక చోట ఏం చెప్పారంటే, మానవులుగా నేరుగా వస్తారా ఈ భూమి మీదకి, జంతువులు ఏమన్నా ప్రమోషన్ పొంది మనుషులు అవుతారా అని ప్రశ్నించినప్పుడు బ్రహ్మర్షి భలేగా చెప్పారు. జంతురాజ్యం అంతా గ్రూప్ సోల్ అని చెప్పారు సార్. ఆవులు అంటే ఒక గుంపు అంతా గ్రూప్ సోల్ ఉంటుంది. ఏ జంతువు అయినా మానవ జాతికి దగ్గరగా వస్తే, ఓ కుక్క, ఓ పిల్లి, పెంపుడు ఆవు, ఓ ఎద్దు, ఓ గొర్రె, ఓ మేక, ఓ ఒంటె, ఓ ఏనుగు, ఇలా మానవ జాతికి దగ్గరగా వచ్చినప్పుడు వాటికి లాభం ఏం జరుగుతుందంటే మానవ ప్రేమను అవి పొందుతాయి. అప్పటి వరకు గుంపు సోల్లో అంటే గ్రూపు సోల్లో ఉన్న ఆ జీవి
ఇండివిజువల్ సోల్గా ప్రమోట్ కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు సార్. అంటే మనుషుల దగ్గరకు వచ్చిన జంతువులన్నీ నెక్స్ట్ జన్మలో ఇండివిజువల్ సోల్గా మనము ఆవుని చాలా గోమాత అని గౌరవిస్తాం. అంటే ఈ గోవులన్నీ మానవులుగా ప్రమోట్ అవుతాయి నెక్స్ట్ జన్మలో. అందుకే గోహత్య మహాపాపం అనేది మనం చెప్పుకుంటాం. అంటే వ్యక్తిగత ఆత్మ అనేది జంతువులకు ఉండదు. డి రేవతి మేడము న్యూ ఎనర్జీ బుక్లో ఒక అద్భుతమైన విషయం చెప్పింది. ఓ పాము ఓ పిల్లి కొట్లాడుకుంటున్నాయి. ఆమె ఈ పిల్లి పక్షం వహించి ఆ పాముని ఎలగొట్టేసింది. తర్వాత ఆమెకి ఆ పాముల రాజే ధ్యానంలో కనపడి, మా జీవితాల్లో నువ్వెవరమ్మా ఏలు పెట్టడానికి అని అడిగిండట. ఓకే, మేము ఏదో చూసుకుంటాము, నువ్వు ఒక జాతి పక్షం వహించడం సరికాదు అని చెప్పారట. అంటే ఆ జాతికి సంబంధించిన హెడ్ వచ్చి మేడంతో వాదన వేసుకున్నాడు అన్నమాట. ఓకే, అందుకే మనం నాగరాజు అంటాం. అలా గరుత్మంతుడు, ఇలా ప్రతి జాతికి ఒక రాజు ఉంటారు, ఒక లీడర్. అలాగా మన రైతులు మరి జంతువుల్ని ప్రాణప్రదంగా చూసుకుంటారు. మా మేనమామ గారు ఉండేది, మా అమ్మమ్మ గారు వాళ్ళు వ్యవసాయదారులు. ఆయన 24 hours వ్యవసాయము ఆ జంతు సేవలోనే గడిపేవాడు. వ్యక్తిగత జీవితం చాలా తక్కువ ఉండేది అనమాట. ఆయన గమనిస్తే ఊరు దాటి ఎన్నడూ పోలేదు ఆయన 90 ఏళ్ల జీవితంలో. అంటే ఆ జీవాలు అంటే గొర్రెలు, ఆ పశువులు, ఆవులు, ఎద్దులు, కోడదూడలు, వాటికి పశువుల శాల, వాటికి దాన, వాటికి ఏమంటారు తవుడు, కుడితి, ఇలాగా మనం చరిత్రలో వింటాం. ఒక రాజుగారిని ఆ గుర్రం రక్షించింది శత్రువుల నుంచి అని. ఇలాగా జంతువులు చాలా విశ్వాసంతో ఉంటాయి. ఇక విశ్వాసానికి మారు పేరు మనకు తెలుసు కదా, కుక్క. చాలా మనం చూస్తుంటాం యూట్యూబ్లలో. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక కుక్క బొమ్మ పెట్టారు. ఏందయ్యా గత చరిత్ర అంటే, తన యజమాని చనిపోయిండని తెలవక ఆ కుక్క ప్రతిరోజు ఆ రైలు వచ్చే టైంకి వచ్చి అక్కడ నిలబడి వెయిట్ చేసేదట రైలు పోయిందాకా. ఆయన చనిపోయాడు అనే విషయం ఆ జంతువుకు తెలియదు. అలా అది 10 సంవత్సరాలు ప్రతిరోజు వచ్చి వెయిట్ చేసి చనిపోయింది. దాని యొక్క యజమాని పైన ఉన్న విశ్వాసాన్ని చూసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బొమ్మనే పెట్టారు ఆ స్టేషన్. అంటే చూడండి, ఇప్పుడు మనం శివుని చూస్తే ఆయన మెడలో పాము ఉంటుంది, విష్ణుని చూస్తే ఆయన పాము మీదే పండుకొని ఉంటాడు ఆదిశేషుడి మీద. మరి ఆయన గద్దెనెక్కి తిరుగుతాడు, ఈయన ఎద్దునెత్తి తిరుగుతాడు. కుమారస్వామి నెమలి, వినాయక స్వామి ఎలుక, అమ్మవారు హంస. అంటే ఏమిటి ఇవన్నీ అంటే, పక్షులతోటి జంతువులతోటి మీరు స్నేహపూర్వకంగా ఉండి వాటికి మీ ప్రేమ పంచండి అని మనందరికీ మెసేజ్ వారు సందేశం ఇస్తున్నారు మిత్రులారా. అయితే మనకు తెలిసి తెలవక కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఏమిటంటే పొద్దున్నే లేవగానే నల్ల కుక్క చూడకూడదు, పిల్లి ఎదురు కాకూడదు, ఇలా అనుకుంటాం. ఇవన్నీ ఏమంటారు పిచ్చి నమ్మకాలే తప్ప దాంట్లో యథార్థత లేదు. అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడు కదా, ఉన్నాడు అనుకున్నప్పుడు పిల్లి ఎదురైతే నీ పనికి ఆటంకం అనేది సరికాదు. ఇక కుక్కనైతే మనం భైరవుడనే అంటాం, కాలభైరవుడు అనే చెప్తారు. మరి మన కోళ్ళు ఒకప్పుడు ఏమంటారు అలారాలు అవి జాముకి కూస్తూ టైం సెన్స్ని మనకు గుర్తు చేసేవి. మరి చిలకలు అయితే మాట్లాడతాయి. అలాగా ఈ పండగలో జంతువులకు కూడా
అంతే అంటే ఒక సూర్య భగవానుడికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తున్నామో పండగలో, మన పక్కకే ఉన్న జంతు రాజ్యంలో ఉండే ప్రతి జీవికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని. ఇక మన కోస్తా ప్రాంతంలో అయితే కోడి పందాలు అదే పశుపక్షాదులను సేవించుకోవాలి, సేవించుకోవాలి, ప్రేమించాలి. అది సంక్రాంతి రోజు మానవులకు మనం వండిన పిండి వంటలు పంచుకుంటాం అంతే ఒకరికొకరు. కదా. నెక్స్ట్ డే వీటితో అవును, గడపాలి. ఎందుకంటే నీ పాడి పంటలకి పశువులే మూలం కాబట్టి వాటిని గౌరవించి ప్రేమించడానికి ఆ రోజు వాటికి కృతజ్ఞతాపూర్వకంగా మరి చెప్పుకోవడానికి పందాలు పెట్టి ఆనందించడం అనేది సరికాదు. రైట్. ఎట్ల పందాలు పెడతారు, వాటిని హింసించినట్టే కదా. అవేమిటి ఎడ్ల బండ్ల పందాలు పెడతారు, వాటిని హింసకు గురి చేయడమే. అదే కదా సరికాదని మనము అవి హింసించబడుతుంటే ఆనందించడం ఏంది రాక్షస ప్రవృత్తి కాకపోతే. ఇది గెలిచింది, ఇది దాన్ని ఎక్కువ కొట్టింది, ఇది దీన్ని ఇలా తన్నింది అని దాని మీదనే ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. రైట్. సో వాటిని కూడా ప్రేమతో చూసుకోవాలి. చూసినట్లయితే అవి మరింత ఎక్కువ సేవ చేస్తాయి మనకి, మానవ జాతికి. ఓకే. మనలాగే అవి కూడా ఈ భూలోకం మీద మనలాగే జీవించడానికి అనుభవాలు వచ్చాయి. పొందడానికి, వాటి లెవెల్లో అవి అనుభవాలు పొందుతూ ఉంటాయి. పొందడానికి. మరి పక్షులైతే బ్రహ్మర్షి పితామహ ఏం చెప్పారంటే అవి దేవతా రాజ్యానికి, ఏంజల్ కింగ్డమ్స్కి వెళ్తాయి. ఏంజల్ కింగ్డమ్కి. పశువులు మానవులుగా అవుతే పక్షులన్నీ ఏంజల్ కింగ్డమ్స్కి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అంటే వాటిలో ఉండే గుణాలు మనం గమనించినట్లయితే మరి ఒకసారి ఒక దారి వెంట ఒక ఎడ్ల బండి కట్టి మనం తీసుకెళ్తే ఆ యజమాని, ఆ రైతు నిద్రపోయినా అవి చక్కగా కరెక్ట్గా ఒకటి వెళ్తూనే ఉంటాయి గమ్యస్థానానికి. ఇప్పుడు బైక్ మీద పడుకుంటే పరిస్థితి ఏంటి? యంత్రమే కదా. నువ్వు కారులో నిద్రపోతే అది మరొక గమ్యస్థానాన్ని పెట్టుకోపోతుంది కదా. అది దాన్ని ఇంకోటి పట్టుకోవడం అవసరం కూడా లేదు. దాన్ని ఇక్కడ కొంచెం గట్టిగా కట్టేసి హాయిగా కూర్చునే వాళ్ళు, పండుకునే వాళ్ళు. అది ఎక్కడికి తీసుకెళ్ళాలో తీసుకెళ్ళేది. వండర్ఫుల్ సార్. ఇది గమ్య స్థానానికి చేర్చడంలో కూడా. అవును కదా. కాబట్టి జంతు రాజ్యం మన కొరకు రాలేదు నిజానికి. సరే, మన దగ్గరికి రావడం వల్ల, మన ప్రేమ పంచడం వల్ల వాటికి ప్రమోషన్ వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని జంతువులను ప్రేమించండి, గౌరవించండి, వాటి అవసరాలు చూడండి అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు అందించారు. మహాయజ్ఞంలోనే ఆయన స్టేజ్ పై నుంచే చెప్పారు ఒకసారి. ఇది అంటే మామూలు విషయం కాదు అసలు నిజానికి. కొన్ని జంతువుల్ని మనం హీనంగా కూడా చూస్తాం, అది సరికాదు. ఎస్ సార్. సో మరి ఈ సాధకులు, ధ్యాన సాధకులు, ఆధ్యాత్మిక సాధకులు ప్రపంచ శాంతి అని ఎన్నో చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఏం చేయాలి సార్? మీరు అన్నట్టు జంతు హింస అంటే వాటిని కట్ చేసి తినడమే కాకుండా ఇలా పందాలు పెట్టి వాటి మీద మధ్యన పోటీలు పెట్టి ఎంత రభస చేస్తున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి ఆధ్యాత్మిక వేత్తలందరూ, ధ్యాన సాధకులందరూ? మానవుడు సమస్త జంతు వృక్ష రాజ్యాలకి రక్షకుడే కానీ భక్షకుడు కాదు. రక్షకుడే కానీ భక్షకుడు కాదు. కాదు. అవి తినడానికి లేవు. సీతాయనంలో సీతమ్మ వారు ఓ 7 ఏళ్ల వయసులోనే తండ్రితో పాటు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ జనక మహారాజును ఆహ్వానిస్తారు వాళ్ళు. ఆ ఆశ్రమ పెద్ద అతను లోనికి వెళ్ళిపోతాడు రాజుగారు. కానీ సీతమ్మ వారు మాత్రం బయటనే కూర్చొని ఉంటారు, లోపలికి వెళ్ళదు, ఆశ్రమంలోకి వెళ్ళదు. అప్పుడు అందరూ గమనించి ఆశ్రమ పెద్ద ఏంది రాజకుమార్తె ఏది అని మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఆమె అక్కడ కూర్చొని ఉంటుంది. ఏందమ్మా మీరు లోనికి రాలేదు అంటే, నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది అంటుంది. ఎందుకు కోపం వస్తుందంటే, నువ్వు ఇంత పెద్దవి, ఇంత ఆశ్రమం
నిర్వాహకుడివి, నీకు ఇంత జ్ఞానం ఉంది, నువ్వు ఇక్కడున్న వృక్షాలన్నీ కొట్టేశావు, ఆశ్రమం కట్టుకున్నావు, నువ్వు కొడితే కొట్టావు, ఓడి కొట్టి 5 నాటాలి కదా అంటది ఆమె. అది అంటే చూడండి, మునులు అటువంటి వాళ్ళకు కూడా వృక్షాలు నరకడం సరికాదు అనే విషయం ఆ అమ్మవారు గుర్తు చేస్తే తప్ప వారికి తెలియదు. అవసరానికి నరికాము, మంచి పనే చేస్తున్నాము అనుకున్నారు. కానీ తీసిన వెంటనే మళ్ళీ ఇంకొక 4-5 నాటాలి. ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిని నాశనం చేయడం తప్పనిసరి అయినప్పుడు నువ్వు దానికి ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఎన్ని ఉద్యమాలు వస్తున్నాయి, ఇవాళ సేవ్ ద సాయిల్ కాడికి వచ్చాం మనం. ఎంత శోచనీయం. సేవ్ ద వాటర్, కూర్చున్న చెట్టునే నరుకుంటూ సేవ్ ద ఫారెస్ట్. అదే సార్, కూర్చున్న చెట్టునే నరుకుంటూ వచ్చేసినాం. సేవ్ ద మౌంటైన్స్. ఇవాళ ఉద్యమం అవుతుంది ఆరావళి పర్వతాల గురించి. మా ఊరి దగ్గర ఒక చిన్న గుట్ట ఉండేది. అది ఉన్న రోజులు మంచిగా ఊళ్ళో వర్షాలు పడేది, ఊళ్ళో ఉండే పశు సంపదకి మేత దొరికేది. ఒక హైవే నిర్మాణం కొరకి తీసేయాల్సి గుట్ట అంతా మాయమైపోయింది. ఇప్పుడు అక్కడ వర్షాలు పడడం లేదు, ఆ ఊరి పశువులకి మేత లేదు, పశు సంపద అక్కడ మాయమైపోయింది. మానవుడి యొక్క డెవలప్మెంట్లో భాగంగా ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల జంతువులను ఇండైరెక్ట్గా మనం హింసిస్తున్నాం. ఇక ఇవాళ ప్రతి ఊర్లో ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే కోతుల బెడద. అవును, ఊర్లలోకి రావడం, ఇంటి మీదకి రావడం. ఎందుకని? అవి నివసించే అడవులన్నిటినీ రియల్ ఎస్టేట్ పేరు మీద మనం నిర్మూలన చేసి అవి ఎక్కడ బతకాలి? వాటికి ఆహారం ఏది? ఆహారం లేదు, గృహం లేదు. ఒక ఊరు వెళ్ళాను నేను, గంటకు ఒక కోతల మంద వస్తుంది ఇండ్ల మీదకి. ఇదంతా చూసి ఆ సర్పంచ్ నా స్టూడెంటే కాబట్టి పిలిచి చెప్పాను ఒక మాట. ఇప్పుడు నువ్వు ఎలగొట్టావు, నీ పక్కింటోడు ఎలగొట్టాడు, అవి ఎడిపోవాలి. ఆ ఊరు దాటి ఇంకో ఊరికి పోతాయి. ఊరు దాటుతామంటే అన్నీ వరి పొలాలు. ఇప్పుడు అక్కడ రైతులు అక్కడ కర్రలు పట్టుకొని ఉంటారు కదా. ఓకే, అంటే ఏం చేయమంటారు సార్ అంటే, ప్రతి ఇంటికి ఒక ఇంత పాత్ర పెట్టి ఒక నానేసిన నూకలో కనీసం వాటికి ఆహారం పెడితే, ఒక ఇంటికాడ 10 కోతలకు దొరికితే 10 ఇళ్ళు తిరిగేసరికి వాటికి ఆహారం సరిపోతే ఎక్కడో హాయిగా పండుకుంటాయి. ఇబ్బంది ఒక్కలు కర్రలు పట్టుకొని బెదిరించి ఏమంటారు ఉండేళ్ళు పట్టుకొని వాటిని కొడితే అవి వెళ్ళిపోవాలి. కాబట్టి మనిషి తాను మాత్రమే బతకాలి అని, వ్యాపారాలు లాభాలు అని ఈ రియల్ ఎస్టేటు, అడవుల నిర్మూలన, ఏమంటారు డీఫారెస్టేషన్, కానీ రీఫారెస్టేషన్ లేదు కదా. అంతే, ఎప్పుడు ఆల్వేస్. మన తెలంగాణలో కొంత నయం, రోడ్డు రహదారులు ఎమ్మటి మనం 2 వరుసలు 3 వరుసలు ఇటీవల మనం పెంచుకున్నాం, కొంత పచ్చదనం పెరిగింది మన రాష్ట్రంలో, నిజంగా ఒప్పుకోవాలి. అలాగా చివరికి ఎక్కడ దాకా వస్తుంది? ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అప్పుడు అదేమంటుంది, నువ్వు పక్కకు పోరా బాబు అంటుంది, ఆఖరికి నేనే చూసుకుంటా. కాబట్టి ఇదంతా తను కూర్చున్న కొమ్మని తానే నరుకోవడం కదా. అందుకనే రక్షకుడైన మనిషి భక్షకుడు అయితే మనుషులు అనబడరు, అప్పుడు రాక్షసులు అనబడతారు. కాబట్టి జంతు రాజ్యాన్ని, పక్షి రాజ్యాన్ని, ఖనిజ రాజ్యాన్ని మనం కాపాడే స్థితిలో ఉన్న మనిషి మరి ఇవాళ అనేక రకాల పొల్యూషన్స్ కారణం ఏమిటి? ఇవాళ హైదరాబాద్ కూడా ఢిల్లీ పరిస్థితి రాబోతుంది అని మనం వార్తాపత్రికల్లో చూస్తాం. చాలా ప్రాంతాలలో కాలుష్యం, ధ్వని కాలుష్యం ఎక్కువైంది, ధ్వని కాలుష్యం ముఖ్యంగా. అలాగా సరే, ఏది ఏమైతేంది, సంక్రాంతి అనేది సూర్య కేంద్రకంగా మనం జరుపుకునే పండగ కాబట్టి సూర్యుడు
ఎవరు? మరి మన మానవ జాతిలో ఆయన పాత్ర ఏమిటి? నవగ్రహాలు మీకు తెలుసు, కాకపోతే మన సిద్ధాంతులంతా భయపెడుతున్నారు. నీకు శనిగ్రహం పట్టింది, కుజదోషం పట్టుకుంది, గురుబలం లేదు, ఇలాగ మాట్లాడుతున్నారు. నిజానికి ఏ గ్రహం మనల్ని శిక్షించదు, శపించదు, పీడించదు. ఎందుకు ఇలా తయారైందంటే నీ ఆత్మ ప్రణాళిక ప్రకారమే నువ్వు అనుభవాలు పొందుతున్నావు. అది సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు అనేది మర్చిపోయి ఆ బాధ్యత గ్రహాల మీద వేసి ఏమంటారు, ఈ వజ్రపు ఉంగరం పెట్టుకో, నవరత్నాల ఉంగరం పెట్టుకో, దోషం పోతుంది. ఇలాగ రకరకాల పరిహారాల పేరిట వ్యాపారం జరుగుతోంది. ఋషులిచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఋషుల సంప్రదాయం నుంచి, ఋషుల పరంపర నుండి వచ్చిన మనం ఏం చేయాలి సార్? ఇప్పుడు సాధన చేయడం, ఇంకేం చేయాలి? ఇప్పుడు మానవుడు, నేను పుట్టానండి, కళ్ళు తెరకానే చూస్తే భూమాత మీద ఉన్నా నేను. ఏ లోకం నుంచి వచ్చానో తెలియదు. నా కొరకు ఇక్కడ భూమాత రెడీగా ఉంది నన్ను మోయడానికి. నేను కోరకుండానే ప్రాణవాయువు సప్లై అవుతుంది. ఎవరిస్తున్నారు తెలుసా మీకు? సూర్య భగవానుడు. సో ప్రాణవాయువు. నేనేమన్నా అప్లికేషన్ పెట్టుకున్నా ఆయనకి? ఏం లేదు, దిగిన వెంటనే వచ్చేస్తుంది. కింద భూమాత అయితే పైన ఆకాశం, అనంత ఆకాశం. అన్నిటికీ అవకాశం ఇచ్చేదే ఆకాశం. కింద భూమాత, పైన ఆకాశం, మధ్యలో వాయువు. ఇవన్నీ నా కోసం ఏర్పాటు చేశాను అనే స్పృహే లేదు నాకు, అనే ధ్యాసే లేదు. ఇంకా జలము అనే ఒక అద్భుతమైన ద్రవం ఈ భూమి మీద, లిక్విడ్. దాని విశిష్టత లేదా ఉపయోగాలు చెప్పుకోవాలంటే ఒక రోజు సరిపోదు. ఆ ద్రవం 3 వంతుల నీరు ఈ భూమి మీద. ఇవి నా కోసమే పెట్టాడు పరమాత్మ. నువ్వు హాయిగా ఉండడానికి కావాల్సినవి అన్నీ ఇవ్వబడ్డాయి. ఆకాశము, వాయువు, జలము, అగ్ని. ఇప్పుడు మనం భూమి 5 తినాలి బతకడానికి. భూమిని తినాలి అంటే కూరగాయలు, ఆహార పదార్థాలు భూమాత నుంచి మనకి వస్తున్నాయి. ఇక అగ్ని తింటలేమే, అగ్ని తింటలేము మనం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఉష్ణం బాగా పెరిగిపోయిందండి, హీటు, బాడీ హీట్. అది ఎలా తింటున్నామో తర్వాత చెప్తా. వాయువు అన్ని లేకుండా కొన్ని రోజులు, కొన్ని వారాలు ఉండొచ్చు, కానీ గాలి లేకుండా, ప్రాణవాయువు లేకుండా ఉండలేవు. వాయువు నువ్వు కోరకుండానే సప్లై అవుతుంది. నువ్వు నిద్రపోయినా నడుస్తూనే ఉంది. సహజంగా సరళంగా తనంతట తాను శ్వాస క్రియ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారో తెలియదు మనకి. మనకి శ్వాస మీద ధ్యాసే లేదు, పత్రిసారి వచ్చి చెప్పిందాక. ఇక ఆకాశం, మాట్లాడే జీవి మనిషి ఒక్కడే. శబ్ద కాలుష్యం. బ్రహ్మర్షి పితామహ ఏం చెప్పారంటే, ఈ పంచభూతాలలో ఎక్కువ వేస్ట్ చేస్తుంది మనం ఎక్కువగా ఓవర్గా ఉపయోగిస్తుంది మన వాక్కులు. విశుద్ధ చక్రం, వాక్క్షేత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది అదుపులో పెట్టుకున్న వాళ్ళే మునులు. మౌనం పాటించిన వాళ్ళే మునులు అయ్యారు. అసలు మాట్లాడలేదని కాదు, ఎంత అవసరమో అంతే మాట్లాడారు. నోటిలో మౌనం, మనసులో శూన్యం. దాని పేరు కదా ధ్యానం. ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాసకి వచ్చాం. మరి శ్వాస అంటే ఏంది అని అడిగితే క్లాసులో చాలామంది గాలి అని చెప్తుంటారు. ఎంత చిన్న మాట వాడుతున్నారో చూడండి. ఆ గాలి పక్క జరిగితే వీడు శవం. అది కూడా గమనిస్తలేడు. గాలి కాదురా బాబు, దానితో పాటు నీకు తెలిసిన గాలి వేరు, ఆక్సిజన్ వేరు. దానితో పాటు
ప్రాణశక్తి వస్తుంది లోపలికి. కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి అది ఎక్కడుంది? అంతటా ఉంది. ఈ భూలోకంలో నీకు ప్రత్యేకంగా సరఫరా చేయబడుతుంది సూర్యభగవానుడి చేత. ఓకే. ఈ భూలోకం దాటితే ప్రాణవాయువుతో అవసరమే లేదు. చాలామంది తెలియదు ఇది. ఆత్మ స్వయం భూ, దానికి దేని మీద ఆధారపడి లేదు. అది భూలోక జీవితానికి ప్రాణవాయువు కావాలి. అది జీవాత్మతో ఉన్నప్పుడే ఈ శరీరం ఉపయోగిస్తున్నప్పుడే. అంటే బండి నడపాలంటే పెట్రోల్ కావాలి. ఎలాగో ఈ భూలోకంలో తిరగాలి అంటే ప్రాణవాయువు అది సూర్యభగవానుడు ఇస్తున్నాడు. ఇక సూర్యుడికి నమస్కారం పెట్టేవాళ్ళు నాకు తెలిసి భారతీయులు ఒక్కరే. మిగతా వాళ్ళంతా అగ్నిగోళం అనుకుంటున్నారు, మండుతున్న బర్నింగ్ ప్లానెట్ అంటున్నారు. ఇంకా కొంతమంది స్టార్ అంటున్నారు, నక్షత్రం అంటున్నారు, నక్షత్రాల్లో చిన్న నక్షత్రం అంటున్నారు. కానీ భూమికి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఎవరు పెట్టారు? కొంచెం ముందుకు ఒక అడుగేస్తే భూమండలం బూడిదైపోద్ది, ఒక అడుగు వెనకేస్తే మంచుగడ్డ అయిపోద్ది భూలోకం. అంత పర్ఫెక్ట్ డిస్టెన్స్లో మరి సృష్టికర్త ఎలా పెట్టాడు, ఎందుకు పెట్టాడు? ఇదంతా ఆధ్యాత్మిక ప్రయాణమే. ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. తెలియజేసే శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. శాస్త్రం అన్ని శాస్త్రాలకి తల్లి. అంటే మనం కనుమ పండగ రోజు ఆధ్యాత్మిక శాస్త్రముతో, ధ్యాన సాధనతో, పంచభూతాలతో అనుసంధానమై అన్ని రాజ్యాలు రక్షించాలి, అన్ని వాటితో అనుసంధానమై జీవించాలి. అది పండుగ జరుపుకునే విధానం అనేదే సంక్రాంతి పండుగ యొక్క ఉద్దేశం. చివరగా మిత్రులారా, సూర్య భగవానుడు వచ్చాడు కాబట్టి మీరందరూ సూర్య వందనం చేస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు, సూర్య ఆసనాలు వేస్తారు. సూర్య భగవానుడి వరంగా మరొక చిన్న ఉపాయం చెప్తాను. మీరు నమస్కారం చేసి మీరు మీ రెండు అరచేతులని తూర్పు ముఖంగా తిరిగి సూర్యకిరణాలు మీ చేతులపై పడేటట్టు చూసుకోండి. అదే సూర్య ఉపాసన, అదే ధర్మరాజు చేశాడు. సూర్య ఉపాసన అంటే సూర్యునికి ఎదురుగా కూర్చొని సాధన చేయాలి. నిలబడి ఒక 5 నిమిషాలు మీరు రెండు అరచేతులలో సూర్యకిరణాలు పడేటట్లు చూసుకోండి. ఇలా ఇది అప్లికేషన్ టు ద సన్ గాడ్. దానివల్ల మీ ఉంగరపు వేలు కింద ఒక రేఖ ఏర్పడుతుంది. అష్ట సాముద్రికంలో చెప్తారు, దాని పేరు సూర్యరేఖ. అది కనుక మీ అరచేతిలో ఉంటే మీకు ఆరోగ్యం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, మీ సంబంధ బాంధవ్యాలన్నీ సక్రమంగా ఉంటాయి. సూర్యుడు ఇయ్యనిదంటూ ఏమీ లేదు, లోక బాంధవుడు ఆయన. కాబట్టి ఈ కనుమ సందర్భంగా మీ అందరికీ ఈ సూర్యోపాసనని సూర్యభగవానుడు నా ద్వారా మీకు ఈ కానుక ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు సూర్యోపాసన చేయండి మిత్రులారా. మరొకసారి మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. వండర్ఫుల్ సార్. కనుమ అంటేనే ఒక ప్రకృతి పండగ, సంక్రాంతి అంటేనే ప్రకృతి పండగ. స్పెషల్గా కనుమ అంటే మనం ప్రకృతిలో ఉన్నాం. ప్రకృతి అంటే ఏమేమి ఉన్నాయో మనకు తెలుసు. వాటన్నిటి పట్ల ప్రేమతత్వంతో, కరుణాతత్వంతో ఉంటూ వాటికి నమస్కారం చేస్తూ కృతజ్ఞత చెప్పుకోవడం అనేదే ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి టోటల్గా అర్థమైంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా కనుమ పండుగ విశిష్టత విన్నాం కదా. మనం సంక్రాంతి సమయంలో కొత్తగా వచ్చిన పంటతో మనం ఎన్నో పిండి వంటలు తయారు చేసి పక్క వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి పంచుతూ ఉంటాం. మరి ఆ పంట రావడానికి ఎన్నో పశుపక్షాదులు, ప్రకృతి, భూమాత, నీరు, సూర్యరశ్మి ఎంత సహకారం చేస్తే ఆ పంట వచ్చింది మరి. కాబట్టి కనుమ రోజు ప్రకృతిని మనం సేవించుకునేది, కృతజ్ఞత చెప్పుకునే రోజు అని మనం అర్థం చేసుకుందాం. ఒక ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వ్యక్తులుగా కృతజ్ఞత చెప్పుకోవడం అంతే కదా. గ్రాటిట్యూడ్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. కాబట్టి మరి ప్రకృతిలో ఏముంటాయి? మినరల్ కింగ్డమ్, రాళ్ళు రప్పలు ఉన్నాయి.
జంతువులు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి, ఆ తర్వాత మానవులు ఉన్నాం. ఇవన్నీ కూడా జంతువులు, మినరల్ అయినా, ఎనిమల్ అయినా, ప్లాంట్ అయినా, బర్డ్స్ అయినా ఒకరికొకటి ఇచ్చుకుంటున్నాయి, తీసుకుంటున్నాయి. అంటే గివింగ్ అండ్ టేకింగ్ కరెక్ట్గా సమతుల్యంగా ఉంది. మరి అన్నిటికన్నా ఈ 4 తర్వాత అద్భుతంగా ఎదిగిన మానవుడు అనుకుంటున్న మన ద్వారా ఇస్తున్నామా, తీసుకుంటున్నామా? మనం తీసుకోవడమే కానీ ఏమి ఇస్తున్నాం? మినరల్కి, యానిమల్స్కి, ప్లాంట్స్కి, బర్డ్స్కి ఏమిస్తున్నాం మిత్రులారా? అంటే కనుమ పండగ సందర్భంగా మన ఋషులు మునులు మనకు అందించిన విజ్ఞానం ఏంటంటే ప్రకృతితో సహస్తిత్వంతో జీవించడం కోసం నియమించిన ఒక అద్భుతమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. వారు చెప్పినట్టు సూర్యుడు అంటే డేట్లు అలాగే వస్తూ ఉంటాయి ఈ సంక్రాంతికి మాత్రమే. కాబట్టి వారికి నమస్కారం చేసుకుంటూ, కృతజ్ఞత చెప్పుకుంటూ, ధ్యాన సాధన చేస్తూ, వాటి పట్ల కరుణతో ఉంటూ, కోతుల బెడద గురించి ఒక మంచి సొల్యూషన్ కూడా చెప్పారు. కాబట్టి జంతువులను కూడా మనతో పాటు రక్షించడమే మన నిజమైన సంపద. ఒకప్పటి సంపద అదే. ఇప్పుడు బంగారం, వజ్ర వైడూర్యాలు, విల్లాలు, మనం ఏఐ టెక్నాలజీతో కూడుకున్న హోమ్ థియేటర్స్ అని మనం అనుకుంటున్నాం. కానీ అదే మన సంపద. మనం ఎంత హోమ్ థియేటర్లో కూర్చున్నా ఫుడ్ మాత్రం నేల నుంచే వస్తుంది, రైతన్న దగ్గర నుంచే వస్తుంది. ఇక సింపుల్గా మనందరం సిటీలో ఉన్న వాళ్ళం ఏం చేయొచ్చు అంటే రైతులందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. మన దగ్గర ఎవరైనా ఉంటే వారికి సేవించుకోవాలి, వారికి సహకరించాలి. మనకు అన్నం పెడుతున్నాడు, మన దగ్గర ఉన్నది. ఎన్నో టెంపుల్స్కి వెళ్తున్నాం పండగ రోజు గుళ్ళకి వెళ్ళినప్పుడు బయట కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. మరి మనకు అన్నదాత అందించినప్పుడు, ఆ పరమాత్ముడు అందించినప్పుడు మనం ఎంతమందికి అందిస్తున్నాం అనేటువంటి క్వశ్చన్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, పశుపక్షాదులను కూడా మనలాగే తీసుకోవడమే కాదు ఇస్తూ ఉండడం ప్రాక్టీస్ చేయాలనే అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇదంతా ధ్యాన సాధనతో వారు చెప్పినట్టు సూర్యుడికి కనబడుతూ ధ్యాన సాధన చేస్తూ ఆ ఎనర్జీని, ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఆరోగ్యంగా ఉండాలంటే సన్లైట్ పడాలి మీ పైన అని. ఏసీల్లో తిరుగుతున్నాం, ఏసీలలో ఉంటున్నాం, సన్లైట్ పడట్లేదు. ఈ కనుమ రోజైనా మనం విలేజెస్కి పోతే ఎందుకు హాయిగా ఉంటుంది? ప్రకృతి సహస్తిత్వంగా ఉంటాం, ప్రకృతి సిద్ధంగా ఉంటాం మనం. కాబట్టి మిత్రులారా, అందుకే కనీసం పండగ రోజులైనా ఊరిలోకి వెళ్తూ ఉంటారు. ఊరిలోకి వెళ్ళి అక్కడున్న పశుపక్షాదులను, మనం సిటీలో ఉన్నా ఎక్కడున్నా ఇంట్లో పెంచే జంతువులే కాదు అన్ని జంతువులను రక్షకుడుగా మనం ఉండాలి తప్ప భక్షకుడుగా కాదు అనేటువంటి ఈ విషయాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ 40 years నుంచి అందిస్తుంది మిత్రులారా. కాబట్టి కనుమను ఇంత అద్భుతంగా ప్రకృతి సహస్తిత్వంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరొకసారి కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.